మహాగణుడు, మహోన్నతుడైన దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు, ఎంతైనా అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడైన దేవుడు. మన ఈ మధ్య ఒక విశ్వాసి ఒక సహోదరి వచ్చి మాట్లాడుతూ ఉంది, అయ్యా మా కుటుంబం పెద్ద కుటుంబం, పెద్ద బలంగా ఉన్న కుటుంబం, ఒక్కొక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యా, అందరూ పేరున్నవారే, డబ్బు ఉన్నవారే, బలం ఉన్నవారే, కానీ ఈరోజు నన్ను ఒంటరి వారిగా చేశారయ్యా, ఒంటరిదానిగా చేసేసారయ్యా. నా భర్త కోల్పోయిన తర్వాత స్థితిగతులు మారిపోయినాయి. ఒకప్పుడు మమ్మల్ని నెత్తి మీద పెట్టుకున్నాను, ఈరోజు మమ్మల్ని లెక్క చేయట్లేదు. ఒకప్పుడు మా ఇంటికి వచ్చి 3 రోజులు 4 రోజులు ఉండి గౌరవం పొందుకున్న వాళ్ళు ఈ రోజున మా పేరెత్తి మేమన్నా కానీ ఈరోజు పట్టించుకోవట్లేదయ్యా, విలువ లేకుండా చూస్తూ ఉన్నారు. కారణం నా భర్త చనిపోయాడు. అందరూ డబ్బు ఉన్న వాళ్ళే, అందరూ బలంగా ఉన్న వాళ్ళే, ఆస్తి పనులే, అందరూ నా అనేవాళ్ళే, కానీ ఈ రోజున ఈసరించబడతా ఉన్నాం, చీదరించబడతా ఉన్నాం అంటే ఒక సహోదరి వేదన చెందుతోంది. ఆ సమయంలో నేను చెప్పిన మాట తెలుసా, ప్రియ సహోదరి, నువ్వు ఒంటరిదాన్ని అయిపోయాను, నన్ను అందరూ ఈసరించారు, అందరూ నన్ను త్రోసివేశారు, మా పేరు చెప్తేనే ఎవరికి సాగించట్లేదు, అలాగే మమ్మల్ని తృణీకరించారు, ఒకప్పుడు మా నుండి మేలు పొందుకున్నారు, కానీ ఈరోజు నన్ను త్రోసివేస్తున్నారు అని బాధపడుతూ ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి చెప్పడం కాదు, నువ్వు చెప్పాల్సిన దేవుడు ఎవరో తెలుసా, జీవం కలిగిన దేవుడు. ఆయన చూసేవాడు, చెవులుండి వినేవాడు, కళ్ళుండి చూసేవాడు, నోరుండి మాట్లాడేవాడు, మనస్సుండి అర్థం చేసుకోగలిగిన వాడు. నీ పరిస్థితి రా, ఇంట్లో కూర్చో, మోకాళ్ళై తలుపులు వేసుకో, ప్రభువా నా స్థితి ఇలాగైపోయింది, ఈ లోకం అంతా వేరు చేసింది, నన్ను ఎవరు నన్ను ఆదరించట్లేదు, కానీ మనుష్యులందరూ వైపు నుంచున్న లోకానికి సృష్టికర్త అయిన దేవుడు నైనా, సర్వ సృష్టికి ఆది సముద్రం దేవుడు నైనా, నువ్వు కూడా నా పక్షం నుండి చాలు, నా స్థితిగతులు మార్చబడతాయి అని ప్రార్థన చేయి. నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున బాధపడమాకు. అలాగే బాధపడే ఎంతమంది ఈ రోజు ఉన్నారు, ఇక్కడ కూర్చున్నవారు, ఈరోజు ఎంతమంది ఆ స్థితిలో ఉండి నడుస్తున్నవారు, అనుభవాలు నడిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాంటి వారికి శుభవార్త అంటే తెలుసా, యెషయా పుస్తకం 60వ అధ్యాయము 22వ వచనం రాయబడిన మాట, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.